మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లారెడ్డి గారు జన్మ శుభాకాంక్షలు నాన్న, జై జవాన్ జై కిసాన్. నిన్న మా కనిష్ట కుమారుడు మొహమ్మద్ సుహేల్ యొక్క పుట్టినరోజు. చాలామంది అన్నదాతలు అభినందిస్తూ కామెంట్ పెట్టారు. వారందరికీ శతకోటి వందనాలు. నవంబర్లో ప్లాంటేషన్ చేస్తే జనవరిలో రేటు ఉంటుందా? గోవర్ధన్ గారు, అది ఎవరూ చెప్పలేం బ్రో. టమాటా పెట్టిన తర్వాత 20 రోజులు పంట చేతికి వస్తుంది. ఆ లోపల ఏమేమి మార్పులు వస్తాయో ఎలా ఉంటుందో అంతా లక్, అదృష్టం. దాని టమోటా పంట. ఆస్ట్రేలియా బ్యాట్స్ మాదిరి ఉన్నావు శంకర్ గారు. ఉదయాన్న ఒక ఫోటో పెట్టారు, తమ్ముల దాగుచి అని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే భవ్యారెడ్డి గారు చాలా చక్కటి కామెంట్ పెట్టారు. ఆమె వినండి, చాలా బాగా ఉంది. నమస్తే అన్న, వ్యవసాయం అంటే ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. కానీ నేను నా చిన్నతనంలో మా తాతయ్యల కాలంలో అది ఒక పండగలా ఉండేది. అన్ని పంటలు పండించేవారు. నేను చూసిన పంటలు వరి, చెరకు, జొన్నలు, వేరుశనగ, రాగి, ఇలా ఇంకా చాలా పంటలు. వాటిని కూడా ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా పంటలు కన్నా తల్లిలా భావించేవారు. ఇప్పుడు కాలం మారింది, మేము మారిపోయాం. టమోటా ఒక్కటే మాకు మార్గం. ఎందుకంటే మార్కెటింగ్ సులభంగా ఉంటుంది, టైం బాగుంటే మంచి ప్రైస్, లాభం కూడా బాగా ఉంటుంది. భవ్యారెడ్డి గారు చెప్పిన మాట వాస్తవము. ఇప్పుడు వరి పండిస్తున్నారు, కానీ జొన్నలు, రాగి, ఇంకా చెరుకు పంట విషయానికి వస్తే మా చిన్నప్పుడు వేసవకాలం సెలవులు వచ్చినప్పుడు మా గ్రామం చుట్టుపక్కల మొత్తం చెరుకు వేసేవాళ్ళు. టమోటా పండించేవాళ్ళు తక్కువ, అందరూ పండించేవాళ్ళు కాదు. ఆ గాలి కాడేటప్పుడు అక్కడ లక్కీల బెల్లం తీసి ఇచ్చేవాళ్ళు. చాలా తీయగా, చాలా బాగుండేది. అది ఆ రోజులు పోయినాయి. భగవారెడ్డి గారు అన్నట్లు వ్యవసాయం కూడా ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. రాగులు మనం తక్కువ పండించినా కూడా కర్ణాటకలో మాత్రం వాళ్ళు బాగా పండిస్తారు. కానీ మన వైపు టమోటా ఎక్కువైంది. ఏదేమైనా భగవారెడ్డి గారు చాలా చక్కటి కామెంట్ పెట్టారు. బాల్య స్మృతులు జ్ఞప్తికి తెచ్చారు. ధన్యవాదాలు. శ్రీరామ గారు, సయ్యదన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ హ్యాపీ బర్త్డే టు యువర్ సన్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే లిటిల్ స్టార్. జై గారు, థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే అన్న అంజిబాబు గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే డిసెంబర్ రేట్స్ ఎలా ఉంటాయన్న, ఏం చెప్తామన్నా, పులి మీద పుట్రలా, పుండు మీద కారంలా, వర్షాల మీద వర్షాలు, తుఫాన్ల మీద తుఫాన్లు వచ్చి పడుతున్నాయి. ధర బాగానే ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అడిగి చెప్పండి బ్రో, ఇన్ కమింగ్ డేస్ హౌ టమోటా రేట్స్ విల్ బి. ఎంత ధర ఉంటుంది ఏమేని ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ 418 చంద్రశేఖర్ గారు, ధర అయితే బాగా ఉంటుందని మాత్రం అందరూ పండించమని కూడా చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే మై డియర్ బాయ్, గాడ్ బ్లెస్ యూ. జై ఎన్టీఆర్. శివ గారు, థ్యాంక్ యూ సోదరా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ వెల్త్రి గారు, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తమ్ముడు దాసరి గారు. ఇక శ్వేత కే గారు, హాయ్ అన్న, మాది పలంనేరులో టమోటా పంటలు చాలా దెబ్బతిన్నాయి. డిసెంబర్ జనవరిలో రిటర్న్ ఎలా ఉంటాయన్న, రేట్లు ఎలా ఉంటాయన్న. పలంనేరే కాదన్న, అన్ని ప్రాంతాల్లో కూడా టమోటా పంటలు దెబ్బతిన్నాయి. దీనికి రిప్లై వచ్చింది. జై గారు, ఈ వర్షాల వలన నేను మొన్ననే ఒక కామెంట్ పెట్టినాను, డిసెంబర్లో టమోటా మరి బంతి పువ్వులదే రాజ్యం అని. వర్షాల మీద వర్షాలు పడుతున్నాయి, నా పంటలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా ధర ఉండాలి, ఉంటుంది కూడా. అది ఎంతవరకు ఏ మేరకు అన్నది కాలమే నిర్ణయించాలి. వర్షం పడే చోట ప్రతిరోజు పడతా ఉంది, కానీ పడని చోట అస్సలు పడట్లేదు. నాకు తెలిసి అన్ని చోట్ల వర్షం పడుతుందన్నా, మరి మీ చోట పడిందో లేదో మీరు చెప్పలేదు. జై గారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మమే నువ్వు రక్షిస్తుంది. వాస్తవం. విష్ యూ హ్యాపీ బర్త్డే బేటా. రాసు గారు, వర్షాలు పెడితే రేటు పెరుగుతుందనేది మన పిచ్చి. ఎందుకంటే టమోటా నాటిన వారంతా స్టేకింగ్ చేస్తారు, పెద్దగా డ్యామేజ్ కావు. కాబట్టి రేటు పెరిగినా గిట్టుబాటు కాదు. పెట్టుబడులు చాలా ఎక్కువ అవుతున్నాయి. దేవుడే దిక్కు. మీరు అన్నది వాస్తవమే, కానీ ఎంత స్టేకింగ్ చేసినా కూడా ఈ వర్షాలకు పూత, పిండి, కాయల నాణ్యత, సైజు ఇవన్నీ ఉండకూడదన్నా. ఆల్మోస్ట్ టమాటాకంతా గజ్జి ఊసి వచ్చేసింది.
ఎంత స్టేకింగ్ చేసినా కూడా వర్షాలకు మాత్రం దెబ్బతింటే మాత్రం ఖాయం. అనుకున్న స్థాయిలో దిగుబడి రాదు కదా. హ్యాపీ బర్త్డే తమ్ముడు. థ్యాంక్ యూ బ్రదర్. రహీం పాషా గారు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సోదరా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇప్పుడు 1000 రూపాయలు పోయినా కష్టం ఎస్ఎన్డి గారు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద భవ్యారెడ్డి గారు పెట్టిన కామెంటు మాత్రం సూపర్. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.